హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు దూదెలు లాంటి దోశలను చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి పప్పు నానబెట్టుకుని, బియ్యం నానబెట్టుకుని, కడుక్కుని, రుబ్బుకునే టైం లేనప్పుడు చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ దోశలను చేసుకుని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. దానితో పాటు చట్నీ కూడా చేసి చూపిస్తానండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎలాంటి మినప్పప్పు బియ్యము లేకుండానే ఈ దోశల్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. మనం ఎక్కువగా బిజీగా ఉన్నప్పుడు 10 నిమిషాల్లో సింపుల్గా ఈ దోశలను వేసేసుకుందాం. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. అలాగే రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఫ్రెండ్స్, మినపప్పు బియ్యము నానపెట్టుకోవటం, రుబ్బుకోవటం చాలా శ్రమ అనిపిస్తుంది కదా. అంతేకాకుండా నేను చూపించబోయే ప్రాసెస్తో ఈ దోశలను తిన్నారంటే వెయిట్ లాస్ కూడా అవుతారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక జల్లెడ తీసుకోండి. దానిలోకి కప్పు నిండా మరమరాలు తీసుకోండి. నేను 4 కప్పుల మరమరాలతో దోశల పిండి అనేది గ్రైండ్ చేయబోతున్నానండి. అడుగున ఒక గిన్నె పెట్టుకొని ఈ మరమరాలని వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కడుక్కోండి. వీటికి డస్ట్ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. మరలా 2 కప్పుల మరమరాలని వేయబోతున్నానండి. మొత్తం 4 కప్పులతో పిండి అనేది రుబ్బబోతున్నాను. వీటిని కూడా బాగా కడుక్కోండి. ఇలా కడుక్కున్నట్లయితే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి కూడా గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇవి ములిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని ఒకే 10 నిమిషాలు నానబెట్టుకోండి. నానకుండా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా మనకి వాటర్ పోసిన వెంటనే కూడా ఈ మరమరాలు అనేవి మెత్తబడిపోతాయి కదా, చాలా ఈజీగా ఇవి నానిపోతాయి. ఒకసారి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే చక్కగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా వీటిని జార్లో వేసుకోండి. ఇప్పుడు అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. సరిపడా వాటర్ పోసుకుని మెత్తగా దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిన పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ని గ్రైండ్ చేసుకోండి. అవసరాన్ని బట్టి వాటర్ పోసుకోండి. ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. అదంతా కూడా గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు పొడి బియ్య పిండి వేసుకోండి. ఈ పిండి అంతా కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మరమరాల పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. ఉండలు అనేవి ఏమీ లేకుండా చక్కగా కలుపుకోండి. 1 పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని బాగా కలుపుకోండి. గరిటెతో కలిపే కన్నా మనం చేత్తోనే కలుపుకున్నట్లయితే పిండిలో ఉండలనేవి ఏమీ లేకుండా బియ్యపిండి మొత్తం కూడా దోశల పిండిలో బాగా కలిసిపోతుందండి. ఇలా చేత్తో కొంచెం సేపు బాగా కలుపుకోండి. పిండిని ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి. బియ్యపిండి వేసాం కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకుందామండి. బాగా నానినట్లయితే దోశలు అనేవి చక్కగా వస్తాయి. ఈ లోపుగా మనం చట్నీ చేసుకుందాం. ఎప్పుడు పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ చేస్తాం కదా. ఈసారి నేను వంకాయ ముక్కలతో చట్నీ చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇప్పుడు ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుని వేసుకోండి.
పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ఎండుమిర్చి అనేవి మాడకుండా ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా గిన్నెలోకి తీసి పెట్టుకోండి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. మనం వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకున్నట్లయితే ముక్క అనేది నల్లబడకుండా, చేదు రాకుండా చక్కగా ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు వాటర్లో నుండి తీసుకుని ముక్కలన్నీ ఆయిల్లో వేసాం కదా. ఇప్పుడు వంకాయ ముక్కలు ఈజీగా మగ్గటానికి కొంచెంగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకు మగ్గించుకోండి. బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు మిక్సీ జార్లో వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఇప్పుడు చిన్న వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకుని మూత పెట్టుకుని వీటిని గ్రైండ్ చేసుకోండి. ముందుగా వాటర్ అనేవి ఏమీ పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అవసరానికి తగ్గట్టుగా వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా నలిగింది కదా. ఇప్పుడు మగ్గించుకుని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. అవి కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఎక్కువగా గ్రైండ్ అవ్వాల్సిన పని లేదండి, కొంచెం బరకగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు అనేవి అక్కడక్కడ మనం తింటున్నప్పుడు తగులుతూ ఉండాలి. చట్నీకి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇంకా నలిగిందండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఈ నలిగిన చట్నీ అంతా ఇలా గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు చట్నీకి పోపు రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పోపు దినుసులన్నీ కూడా వేసుకోవచ్చండి. శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు అంతా కూడా అలా చట్నీలో వేసేసుకోండి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదండి. దీనిని పక్కన పెట్టేసుకోండి. చట్నీని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని చూద్దాం. వంట సోడా వేసుకుని నానబెట్టుకున్నాం కదా. ఎక్కువసేపు నానాల్సిన పని లేదండి, మనం చట్నీ చేసుకునే లోపు నానితే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని ఇలా పెనానికి చుట్టూ స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. దోశ వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా కాగాలండి. పెనం బాగా హీట్ అయ్యి ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే దోశ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా 2 గరిటెల పిండి వేసుకుని దోశని స్ప్రెడ్ చేసుకోండి. పెనం మొత్తం కూడా స్ప్రెడ్ చేయకుండా ఇలా నేను చూపించే విధంగా మాత్రమే స్ప్రెడ్ చేసుకోండి. మనం పిండి వేసిన వెంటనే కూడా హోల్స్ పడటం స్టార్ట్ అయ్యాయి కదండి. పైన ఇలా చిన్ని చిన్ని బెజ్జాలు పడ్డాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. లేదంటే ఇంతకుముందు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆ ఆయిల్తోనే దోశ అనేది ఫ్రై అయిపోతుందండి. మరలా ఆయిల్ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు అడుగున కొంచెం ఫ్రై అయిన తర్వాత తిరగవేసుకుని వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఆ దోశ పక్కన పెట్టుకున్నాం కదా, ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మరలా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మరలా 2 గరిటెల పిండి వేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్తో దోశను వేసుకోండి. ఫ్రెండ్స్, ఆయిల్ లేకుండా కూడా మనం దోశ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి వేయాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసి దోశ ప్రిపేర్ చేసి పెట్టండి.
పెద్దవారు వేసుకునేలా అయితే ఆయిల్ లేకుండా కూడా ఈ దోశ అనేది చక్కగా వస్తుందండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా దోశ పిండిని వేసామంటే ఆయిల్ లేకుండా కూడా చాలా ఈజీగా క్రిస్పీగా ఫ్రై అయ్యి దోశ అనేది రెడీ అయిపోతుంది. అది కూడా తీసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ లేకుండా కూడా ఒకసారి వేస్తున్నానండి. ఇలా దోశ పిండిని వేసిన వెంటనే పెనం చుట్టూ బాగా స్పీడ్గా స్ప్రెడ్ చేశారంటే దోశ అంతా కూడా చాలా ఈజీగా ఫ్రై అయిపోతుందండి. ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా దోశల్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే మరమరాల దోశలు రెడీ అయిపోయాయి. చట్నీ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇవి రెండు మీరు ప్రిపేర్ చేసి ఒకసారి బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, చాలా మెత్తగా దూదెల్లాగా స్పాంజీ దోశలు రెడీ అయిపోయాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. దోశ వేసుకోవాలంటే మినప్పప్పు బియ్యము నానబెట్టుకోవటం, కడుక్కోవటం, వెయిట్ చేయటం, రుబ్బుకోవటం అదంతా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది కదా. ఇలా ఒకసారి 10 నిమిషాల్లో ఈ మురమురాలతో దోశల్ని ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. వంకాయ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, లేదంటే కారప్పొడితో కూడా ఈ దోశల్ని సర్వ్ చేసుకోవచ్చండి. వంకాయ చట్నీ అనేది దోశలకే కాకుండా ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి ఇంకా ఇంకా బాగుంటుందండి. చట్నీ కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా రెడీ అయిపోయే స్పాంజీ దోశలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తినటమే. చాలా టేస్టీగా ఉండి మురమురాల దోశలు రెడీ అయిపోయాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఇంట్లో సర్వ్ చేయండి. మీకు ఎక్కువగా శ్రమ అనేది లేకుండా చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేయచ్చండి. అంతేకాకుండా కొత్తగా కూడా అనిపిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.